దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానం. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నుల్లో 20వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో అందుకున్న వేతనం 10.41 కోట్లు. ఇది దేశంలోని తోటి పారిశ్రామికవేత్తలే కాదు, తన కంపెనీల్లో పనిచేస్తున్న కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కంటే తక్కువ కావడం గమనార్హం. భారతదేశంలోని రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన గౌతమ్ అదానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న వార్షిక ఆదాయం 9.26 కోట్లు ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 12% పెరిగి 10.41 కోట్లు మాత్రమే అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఇది ఆయన దగ్గర పనిచేసే కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ కంటే తక్కువ. ఓడరేవులు, ఇంధన రంగాలలో విస్తరించిన 9 లిస్టెడ్ కంపెనీలలోనూ కేవలం 2 నుంచి మాత్రమే ఆయన జీతం తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి 2024-25లో 2.26 కోట్లు అందుకున్న అదానీ ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో 28 లక్షలు అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ తన ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి సుమారు 2.46 కోట్లు తీసుకోగా, మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి 1.8 కోట్ల వేతనం, 6.07 కోట్ల లాభాలలో వాటాతో కలిపి 7.87 కోట్లు అందుకున్నారు. అదానీ గ్రూప్లోని కొందరు ఎగ్జిక్యూటివ్ల జీతాలు గౌతమ్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇందులో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ వినయ్ ప్రకాష్ 69.34 కోట్లు అందుకుంటూ ఉండగా, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ ఎస్ జైన్ 11.23 కోట్లు అందుకున్నారు. కాగా దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వార్షిక వేతనం 15 కోట్లు ఉండగా, కోవిడ్ అనంతరం ఆయన తన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీత్ మిట్టల్ 2023-24లో 32.27 కోట్లు, రాజీవ్ బజాజ్ 53.75 కోట్లు, పవన్ ముంజాల్ 109 కోట్లు, ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం 76.25 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 8,062 కోట్లు వేతనాలు అదానీ కంటే అధికంగా ఉన్నాయి.